ఒక అమ్మాయి దుస్తులు లాగడం కూడా అత్యాచార ప్రయత్నం కిందకి వస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు ఇటీవల ఒక తీర్పునిచ్చింది. అసలు ఏం జరిగిందంటే 2021 నవంబర్లో ఆకాష్ పవన్ ఇద్దరు వ్యక్తులు ఏం చేశారంటే 11 years ఉన్న ఒక అమ్మాయిని మేము నీకు లిఫ్ట్ ఇస్తామని చెప్పేసి అమ్మాయిని ఒక వెహికల్ పైన తీసుకెళ్తూ ఒక కల్వర్ట్ రాగానే ఆ అమ్మాయి పైజామా తీసేసి ఆ అమ్మాయి బ్రెస్ట్ ని టచ్ చేయడము, తర్వాత రేప్ చేయడం ఉద్దేశంతో ఆ అమ్మాయిని లాక్కెళ్తుంటే ఆ కల్వర్ట్ కిందికి అక్కడి నుంచి పోతుంటే కొద్దిమంది చూసి ఆపడం జరిగింది. ఆ తర్వాత కేసు ఫైల్ అయింది. ఆ కేసు ఫైల్ అయినప్పుడు 376 కింద కేసు ఫైల్ చేశారు, రేప్ కేసు కింద. అలాగే పోక్సో సెక్షన్ 18 కింద కూడా కేసు ఫైల్ చేశారని చెప్పేసి తెలిసింది. ఆ తర్వాత ఈ బాధితులు హైకోర్టును ఆశ్రయించిన తర్వాత హైకోర్టు ఏం చెప్పిందంటే, అలహాబాద్ హైకోర్టు ఒక అమ్మాయి వక్షోజాలు ముట్టుకున్నంత మాత్రాన, లేకపోతే ఆ విధంగా లాక్కెళ్ళినంత మాత్రాన అది రేప్ కాదు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కొన్ని చాలా అల్లర్లు జరిగే తర్వాత దీన్ని సుమోటోగా సుప్రీంకోర్టు స్వీకరించింది. ఈ మధ్యన సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఇంటెన్షన్ ముఖ్యం అక్కడే ఎప్పుడైనా సరే. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఆ అమ్మాయిని రేప్ చేసిన ఉద్దేశంతోనే అమ్మాయిని టచ్ చేయడము, ఆ అమ్మాయి వక్షోజాలు టచ్ చేయడము, ఆమె డ్రెస్సును చింపడము, లాక్కెళ్ళడం ఇవన్నీ జరిగింది కాబట్టి అలహాబాద్ ఇచ్చిన కోర్టుని కొట్టివేస్తూ అది రేప్ కేసు కిందకి మాత్రమే వస్తుందని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు నాకు విషయం అర్థం కాని విషయం ఏంటంటే, ఎందుకు ఈ దిక్కుమాల తీర్పులు కొన్ని కోట్లు ఎందుకు ఇస్తుందో అర్థం కావట్లేదు. ఆ మధ్యన ఒకసారి ఏం జరిగిందంటే, ఒక అల్లరి మూక ఒకడు బైక్ పైన వెళ్తూ ఒక అమ్మాయి నడుచుకుంటూ పోతుంటే సడన్ గా బైక్ ఆపి పైనుంచి ప్రెస్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత తీర్పు ఏమి ఇచ్చారంటే, లోపల నుంచి స్కిన్ టు స్కిన్ టచ్ చేయలేదు కదా, అట్లా ప్రెస్ చేయాలి కదా, మరి అలా ప్రెస్ చేస్తేనే అది అఫెన్స్, సివియర్ అఫెన్స్ అవుతుంది, పైనుంచి ప్రెస్ చేసింది కాబట్టి అది తప్పు కాదన్నట్టు తీర్పు వచ్చింది. దానిపై కూడా చాలా సుప్రీంకోర్టు సీరియస్ అయిపోయింది. ఆ తీర్పు కూడా కొట్టేస్తూ ఒక స్ట్రింజెంట్ పనిష్మెంట్ పడే విధంగా సుప్రీంకోర్టు మంచి తీర్పునిచ్చింది ఆ కేసు విషయంలో కూడా. అది తర్వాత వీడియోలో ఇప్పుడు నేను చెప్తాను ఏంటనేది. మరి మీ అభిప్రాయం ఉంటే చెప్పండి. ఎందుకంటే ఒక అమ్మాయి ఎవరు పట్టుకొని లాకెళ్తేనే భయం వేస్తుంది. ఒక ఇద్దరు వ్యక్తులు ఒక అమ్మాయిని, వాళ్ళ ఇంటెన్షన్ ఏముంటుంది, ఒక కలవట్టు కింద లాకపోవడం ఇంటెన్షన్ ఏంది, అత్యాచారం చేయడానికే కదా. ఒక అమ్మాయి వక్షోజాలు పట్టుకొని అంత ఇబ్బంది పెట్టిన వాళ్ళ పైన రేప్ కేసు కాకపోతే ఇంకే కేసు పెడతారు. ఇలా కొన్ని హైకోర్టులు ఇలాంటి దిక్కుమాలను తీర్పు ఇవ్వడం అనేది నాకైతే చాలా ఘోరం అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఉంటే తెలియజేయండి. చట్టాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, అందరికీ తెలియాలి కాబట్టి తప్పకుండా ఫాలో మీ and share with everybody. Me Advocate Ramesh Pitla. Thank you so much.